అన్న ఇప్పుడు అంటే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల మధ్య మాటల వారు నడుస్తున్నది. సో మీరు ఒక ఎమ్మెల్సీగా ఎట్లా చూస్తారు దాన్ని? ఇప్పుడు నేనేమంటున్నా, మీరు అప్పు గింత చేసినారు, 4.5 లక్షల కోట్ల అప్పు చేసినారు అని చెప్పేమో బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. 7 లక్షల కోట్ల అప్పు చేసినారనేమో కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఈ 4,81,000 కోట్ల అప్పు చేసినామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు కదా, 4,81,000 కోట్లకు మీరు, వీళ్ళు చేసినటువంటి 2 లక్షల కోట్లకు ఫస్ట్ మీరు జమనాతుండ్రు. దానికి ఫస్ట్ మీ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజల పేరుతో చేసినటువంటి అప్పులకు బీఆర్ఎస్ పార్టీ జమనాత్ రాసియండి, ఇటు కాంగ్రెస్ పార్టీ జమనాత్ తీసి రాసియండి, అప్పుడు మాట్లాడతాం. మీరు పేద ప్రజల పేరు చెప్పి దొంగతనంగా ఈ 2 పార్టీలు ప్రజా సంపదను లూటీ చేసినాయి. ఎవరి పేరు చెప్పి తెచ్చిరు అవి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తలకాయలు తాకట్టు పెట్టి తెచ్చారు. కేసీఆర్ కొడుకు తాకట్టు పెట్టిరా ఏమన్నా? కేసీఆర్ ఆస్తులా, లేకపోతే రేవంత్ రెడ్డి ఆస్తులు తాకట్టు పెట్టిరా? పెట్టలేదు కదా. కాబట్టి మీరు అప్పు చేసిరని మీరు అంటారు కాబట్టి మీరే వాటికి జమనాత్ ఉండండి. ఒకవేళ ప్రజలు కట్టడంలో విఫలమైతే మా పార్టీలు కడితే అని ఒప్పుకొని చూద్దాం, మేము మాట్లాడతాం. కాబట్టి ఇది ఒక దొంగ నాటకం అంతే. ఇది కాలం గడుపుకోవడానికి, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి పబ్బం గడుపుకోవడానికి ఈ 2 పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామా. సూచనలు కాదు, భూకంపమే చేస్తాం. సూచనలు ఏం లేవు, మేము సూచనలు ఇచ్చే స్థాయి అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అంశాలను పక్కదారి పట్టించారు కాబట్టే మేము ఏం చేయబోతున్నామో రేపు సభలో చెప్తాం ఖచ్చితంగా. సభ 2 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇదివరకు రకరకాల ధూమ్ధాములు చూసారు కదా, ఇది కొత్త తరహా ధూమ్ధాం ఉంటుంది. ఇక్కడ కొత్త తరహా ఉంటుంది, ఒక సరికొత్త విధానంలో ఈ ప్రోగ్రాం ఉంటుంది, సాంస్కృతిక విభాగం ఉంటుంది. ఆ తర్వాత చాలా కీలకమైనటువంటి అంశాలను వివిధ రూపాల్లో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. సాయంత్రం 6 గంటల వరకు సాగుతుంది. భువనగిరి అని కాదు, నాది వాస్తవానికి నా కాన్స్టిట్యున్సీ ఆలేరు కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా కూడా ఆలేరు కాన్స్టిట్యున్సీ ప్రోటోకాల్లోనే ఉన్నాను. భువనగిరిలో పెట్టడానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యాన్ని మీకు ముందే చెప్పిన. అదే వేదిక మీద కొండా లక్ష్మణ్ బాపూజీ, అదే వేదిక మీద జయశంకర్ సార్, అదే వేదిక మీద గద్దరన్న, అదే వేదిక మీద బెల్లి లలిత, అదే వేదిక మీద మారోజు వీరన్న లాంటి వాళ్ళు సేమ్ ఏ వేదిక మీద నుంచే అయితే వాళ్ళు ఈ ప్రజాశ్రేయస్సును కోరుతూ ఉద్యమాలు నిర్మించారో ఆ వేదికను ఎంచుకున్నాం. కానీ స్థలానికి ప్రాధాన్యత ఉంది తప్ప కానీ మాకేం ప్రాధాన్యత లేదు దాంట్లో. ఆ స్థలానికి ఒక చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది.